ప్రకాశిస్తూ అమ్మవారు మందహాసం చేస్తూ ఉన్నారు. ఇలాగ అమ్మ శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణిస్తున్నారు. ఇప్పుడు మొత్తం వర్ణనైతే రోజులు చాలు. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, పద్మాల కంటే మెత్తనైన పాదములతో ఉన్నాయి అమ్మ యొక్క మృదువైన పాదశోభ. దానికి తోడు మువ్వలు పట్టి ఉందిట. సింజాణమణ మంజీర మండిత శ్రీమద పదాంబుజ, మువ్వలు మోగుతూ ఉన్నాయి ఆ పట్టీలకి. అయితే అమ్మ నిలబడితే మోగాయా, కదిలితే మోగాయా? ఎప్పుడైనా కదిలితే మోగుతాయి కదా. కానీ చిత్రం ఏంటంటే అమ్మ నిలబడ్డా కూర్చున్నా మువ్వలు మోగుతున్నాయటండి, చిన్న ధ్వని చేస్తున్నాయట. ఎందుకంటే జడ వస్తువు అయితే మనం కదిలిస్తే మోగుతాయి, అవి చైతన్య వస్తువులు. అమ్మ ఆవిర్భవించి ఆభరణాలు పెట్టుకున్నారా, ఆభరణాలతో ఆవిర్భవించారా? ఒక ఆవిడ 24 క్యారెట్ బంగారం ఉంటుందండి అమ్మ ఆభరణాలకి అని, అదే చూస్తారు ఎవడైనా. ప్రారంభం అమ్మవారు ఆవిర్భవించినప్పుడు ఆభరణములతో సహా వచ్చింది. అంటే అమ్మవారు ఎంత దైవమో ఆభరణములు అంత దైవమే. అమ్మ రూపములే ఆభరణములు కూడా, అది తెలుసుకోవాల్సినది. అందుకే అవన్నీ మంత్రమయములు. మంత్రములు స్వయంగా నాదాన్ని వ్యక్తం చేస్తాయి. అందుకే సింజాణమణి మంజీర, మోగుతున్న మువ్వల పట్టీలు. అంతేకాదు రణత్ కింకిణి మేఖల, మోగుతున్న వడ్డానంట. అలా ప్రకాశిస్తుందా తల్లి. ఎర్రని చీర కట్టుకున్నది, సర్వా అరుణ, మొత్తం ఎరుపే. అమ్మ రూపం ఎరుపు, కట్టుకున్న వస్త్రం ఎరుపు. అరుణం అంటే ఏమిటయ్యా అంటే ఆదివర్ణం అరుణం. ఒక రోజుకు మొట్టమొదటి ఎర్రగా ఉంటుంది, అవునా లేదా? అదే ఆదివర్ణం ఎరుపుట. అందుకే శివుని సంకల్పానికి రంగు ఎరుపుట. ఒక్కొక్క భావం, ఒక్కొక్క కలరు ఒక భావాన్ని చెప్తుంది. అందుకే సంకల్పశక్తి. అంతేకాదు ఇంకొక ఆయన చెప్పాడు, ప్రేమకి సంకేతం ఎరుపు. డేంజర్ సిగ్నల్, స్టాప్ సిగ్నల్ కాదండి, ప్రేమకు సంకేతం అన్నారు. అందుకే మన సంస్కృతంలో రాగము, రక్తిమా అంటారు, సంధ్యారాగము అని. ఎరుపు రాగము అంటే అనురాగమును కూడా ఉన్నది మనకి. అయితే ప్రేమయే ఎరుపు. అమ్మవారు ఎవరంటే ప్రేమ రూప, ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ఆవిడ ఎవరి ప్రేమ? పరమేశ్వర ప్రేమ. ప్రేమే శక్తిని ముందు చెప్పాం కదా. జగత్రాతుం శంభోర్జైతి కరుణ కాచిద్ అరుణ. పరమేశ్వరుని కరుణే అరుణ అయినది అని వర్ణించారండి. ఈశ్వరుడి దయ అమ్మవారు, ఈశ్వరుడి శక్తి అమ్మవారు. అని అమ్మవారు అంటే పరమేశ్వరుడి ఎక్స్ప్రెషన్ అంట. ఎంత బాగున్నదో. మన నటరాజు గురించి చెప్పినప్పుడు అదే చెప్పుకున్నాం. పరమేశ్వరుడి ఎక్స్ప్రెషన్ అమ్మవారు. అందుకే శివుడికి శక్తికి భేదం లేదు. శివుని యొక్క శక్తి అమ్మవారు. కాంతికి జ్యోతికి భేదం ఉంటుందా? శక్తికి శివునికి భేదం ఉంటుందా? అందుకే అమ్మవారు అయ్యవారి ప్రేమ. ప్రేమ రంగు ఎరుపు. ఆ ఎరుపు ఎక్కడుందంటే మొత్తం ఎరుపే. అమ్మ దయ తప్ప మరొకట్లేదండి. దయ దయ దయ. శక్తి దయ రెండు అభేదము, అది చూపిస్తున్నారు. ఆ సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత, అలా ప్రకాశిస్తూ అమ్మవారు కనబడ్డారు. శివుడు చూస్తున్నాడు. ఇప్పుడు అమ్మవారు చేసింది ఏమిటంటే, తనలో ముందు పడిపోయారే ఆ దేవతలందరినీ తన నుంచి సృష్టించేటండి. ఇక్కడిది తెలుసుకోవాల్సినది. పడిపోయిన దేవతలందరూ తిరిగి బయటకు వచ్చారు. ఇప్పుడు ఎలా వచ్చారు తెలుసా? పడిపోయినప్పుడు ఒక్కొక్కడు నీరసంగా పిప్పి శరీరాలతో పడ్డారు. ఇప్పుడు ఒక్కొక్కడు మంచి ఎనర్జీతో బయటకు వచ్చారట. అంటే వీళ్ళందరూ పడగానే ఛార్జ్ అయ్యి వచ్చారన్నమాట. అంటే శివుడు చేసిన పని ఏమిటి? లోపలికి వెళ్ళి ఛార్జ్ అయ్యి రెండర్రా అని పంపిడాడు ఇక్కడ. అందుకు వాళ్ళందరూ లోపలికి వెళ్ళి ఛార్జ్ అయ్యి వచ్చారు. అమ్మవారు వాళ్ళని తన నుంచి సృష్టించారట. జుట్టు నుంచి యముణ్ణి సృష్టించారు, కంటి నుంచి సూర్యుడిని సృష్టించారు. ఈ వర్ణనకు అర్థం తెలుసుకోండి. జుట్టు నుంచి యముణ్ణి సృష్టించారు, జుట్టు ఖాళీ అయిపోయిందని అర్థమా? దీపం నుంచి దీపం సృష్టించినట్టు. అది అక్కడ నుంచి ఒక్కొక్క దేవతని సృష్టించారు. దీని అర్థం ఏంటో తెలుసా? అమ్మవారి శరీరంలో ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క దేవతాశక్తి ఉంది. ఆ శక్తి వల్లే దేవతలు వచ్చారు. కనుక అమ్మవారి రూపం అనగానే ఇప్పుడు రెండో భావం కలగాలి. ఏమిటి? సర్వదేవతాత్మిక. సర్వదేవతాత్మిక. లలితమ్మని నమస్కరిస్తే సర్వదేవతల్ని నమస్కరించినట్టే. ఒక్కొక్క ఇంద్రియ శక్తి ఒక్కొక్క దేవత. వాళ్ళందరూ దేవతలు బయటకు వచ్చారట. వచ్చి అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. దేవతలు ఋషులు అందరూ తయారై వచ్చి అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. మనం కూడా ఒక్కసారి ఆ చిదగ్నికుండంలో ఉద్భవించినటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. చిదగ్నికుండ సంభూత నామం నుంచి ఆవిడ ఉద్భవించిన తర్వాత దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ, అక్కడ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు దేవర్షిగణమంతా అమ్మవారిని స్తుతిస్తున్నారు. అంటే లీల రూపము రెండు అయిపోయి, ఇప్పుడు లీల ఇంకా కాలే, లీలలో ఒక పార్ట్ అయింది. ఇప్పుడు రూపవర్ణన అన్నది పూర్తయిపోయింది. ఇప్పుడు తర్వాత అమ్మవారు ఆ తర్వాత భండాసుర సంహారం ఎలా చేస్తారు అనేది ఒక్కొక్క నామంలో ఎలా పెట్టారో వశిన్యాది వాగ్దేవతలు మనం రేపు చూడబోతున్నాం. కనుక లలితా సహస్రంలో రూపం, లీల, గుణం, మహిమ, తత్వం వీటిని చెప్పుకుంటే మనకు ఆ ఫ్రేమ్లో మొత్తం లలితా సహస్రం 2 రోజులు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనకి ఈ రోజున చిదగ్ని కుండం నుంచి ఉద్భవించిన తల్లి గురించి విన్నాం. అయితే ఇలాంటి విషయములు వినేటప్పుడు పారాయణలా వినాలట. పారాయణం అంటే ఇవాళ విన్నా రేపు కూడా మళ్ళీ వింటారు. సుందరకాండ ఎన్నిమార్లు పారాయణ చేస్తాం, చదివిన కథే అనం. ఎన్నిమార్లు చదివిన ఫలితం వస్తుంది. నిన్న తిన్న అన్నమే ఇవాళ మనం తినట్లే. అందుకే భగవద్గీతలకు రిపిటేషన్స్ ఉండవు, పునరుక్తులు ఉండవు.
అందుకేనేమో విన్నవాళ్ళు కొంతమంది వచ్చారు, అసలు వినని వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఎన్ని మార్లు వింటే అంత శక్తి. కూర్చుని వింటే ఇది పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. పైగా లలితోపాఖ్యాన పారాయణ 100 చండీ పారాయణలతో సమానమని బ్రహ్మాండ పురాణంలో అగస్త్య మహర్షికి హయగ్రీవ చెప్తున్నాడు. అదంతా మనం 2 రోజులు కథల్లో చెప్తున్నామంటే అంత ఫలితాన్ని మనం పొందుతున్నాం. అలా పొందడానికి అనుగ్రహం యోగ్యత ఉన్నవాళ్ళమే ఇక్కడ కూర్చున్నాం. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఇవాళ చెప్పిన యాగం ఉన్నదే, ఈ యాగక్రమం వింటే కొన్ని 100 యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుందని హయగ్రీవ అని చెప్తాడు. రేపు మనకి ఇప్పుడు 2వ ఘట్ట అమ్మవారి ఆవిర్భావం, అద్భుతమైన ఘట్టం అది విన్నాం. రేపటి రోజున అమ్మవారి స్వయంవరం, కళ్యాణం, పట్టాభిషేకం, భండాసుర సంహారం. తర్వాత ఇంకా సమయం భగవంతుడు ఇస్తే మరికొన్ని లలితా సహస్రనామాలు అద్భుతాలు ఇవి మనం చెప్పుకుంటున్నాం. దీన్ని బట్టి 2 రోజులు లలితా సహస్రనామము ద్వారా అమ్మవారు అనుగ్రహం పొందే భాగ్యం నాకు కలిగించిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఈ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో కూర్చొని చెప్తున్న మిషతో నేను ఇవన్నీ నాకు నేను చేసుకుంటున్న ఉపాసనగా భావిస్తూ సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.